అలాగే కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు. మరి యోసేపుతో క్రిస్టమస్ అనేసరికి మనకి డిసెంబర్ నెలలో వస్తుంది. అంటే దానికి ముందుగానే అంటే నవంబర్లోనే మనము డిసెంబర్లో చేయవలసిన కార్యక్రమాల గురించి సిద్ధపాటు అవుతాం. బాగా ఆలోచించండి. డిసెంబర్లో చేయవలసిన కార్యక్రమాలు ఏదైతే ఉందో, లోకరక్షకుడు జగత్ రక్షకుడు అయినటువంటి ముల్లోకాలను పరిపాలిస్తున్నటువంటి మహానుభావుడు, రాజులకు రాజు, పరలోకములో ఎంతో ఉన్నతమైన స్థానములో ఉన్న దేవాది దేవుడు పరమును వీడి ఈ భూలోకానికి వచ్చిన సందర్భముల్లో లేదా వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని మనం క్రిస్టమస్ అనేది డిసెంబర్ నెలలో చేసుకోవడానికి నవంబర్లోనే మనం కొన్ని ప్రణాళికలు చేసుకుంటాం. అంటే సిద్ధపాటు అవుతాం. అంటే ఈ పండగ మనం చేయాలంటే ఇలా చేయాలి, ఈ క్రిస్టమస్ని ఇలా చేయాలి, ఈ క్రిస్టమస్ ఇక్కడ ఇలా చేసుకోవాలి, వీళ్ళని పిలాలి, వాళ్ళని పిలాలి, ఇలాగా సంఘములో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. సో వాటన్నిటి గురించి మనం ఎంతో ఆలోచించి నవంబర్ నుండే మనము ఒక ప్రణాళిక చేసుకుంటాం. మంచిదే, అలా సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడాను అలా సిద్ధపాటు కలిగి ఉండాలి. అయితే సంవత్సరానికి 365 రోజులు దేవుడు మనకిస్తే, ఈ 65 రోజుల్లో బైబిల్ గ్రంథములో మొత్తము 1189 అధ్యాయాలు ఉంటే, ఈ 365 రోజుల్లో ఈ 30 రోజులు మాత్రమే, అంటే డిసెంబర్ నెలలో మాత్రమే వాడే 4 అధ్యాయాలు మాత్రమే. మీకు ఇంకా అర్థమైనట్టు చెప్తాను. డిసెంబర్ నెలలో మనం వాడేది 4 అధ్యాయాలు మాత్రమే. మరి దానికి ముందటి నెలలైతే ఏదైతే ఉందో, అంటే 11 నెలలు, ఈ 4 అధ్యాయాలు వాడుతారా అంటే ఈ 4 అధ్యాయాలు వాడరు. కరెక్ట్గా డిసెంబర్ వచ్చిందంటేనే ఈ 4 అధ్యాయాలు తీసుకుంటారు. అందులో మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయము, అలాగే లూకా సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయము. మరి దాన్ని డిసెంబర్ తర్వాత మరలా దీనికి టచ్ చేస్తామా? ఆలోచించండి. దీన్ని మళ్ళా ముట్టుకుంటామా? మనం ముట్టుకోము. ఎందుకు? ఇంకా అధ్యాయాలతో మనకు పని లేదు. మళ్ళీ ఎప్పుడు పని వస్తుంది? మళ్ళా డిసెంబర్ రావాలి, మళ్ళా 4 అధ్యాయాలకి పని పడాలి. సో మనం ఇలాగా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇదే మాదిరిగా ఉంటున్నామేమో ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. పోనీ ఈ 4 అధ్యాయాల్లో ఏంటి బేస్మెంట్ తీసుకుంటారు ఈ క్రిస్టమస్ది అంటే, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతాం, మరియ గురించి మాట్లాడుతాం, అలాగే గొర్రెల కాపరుల గురించి మాట్లాడుతాం, జ్ఞానుల గురించి మాట్లాడుతాం, నక్షత్రముల గురించి మాట్లాడుతాం, చివరాఖరిగా సత్రముల గురించి కూడా మాట్లాడుతాం కదా. కానీ ఒక ప్రధానమైన వ్యక్తిని మనం మర్చిపోతుంటాం. ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మనం మర్చిపోతుంటాం. ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి రావడానికి ఒక గర్భం అవసరం పడింది. ఆ గర్భములో నుండి ఆ బిడ్డను ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డని సంరక్షించడానికి ఒక గార్డియనర్గా, అంటే ఒక తండ్రి పాత్రగా పోషించడానికి ఒక పాత్ర అవసరం. సో ఆ పాత్రను గురించి మాత్రం మనం ఎవరు మాట్లాడం. ఎందుకంటే ఆ పాత్రకే మాటలు లేవు, ఇంకేం మాట్లాడతాం ఆ పాత్ర గురించి? బైబిల్ గ్రంథంలో ప్రధానమైన పాత్రలు పోషించినటువంటి 2 వ్యక్తులతో
దేవుడు మాట్లాడలేదు, వాళ్ళు బైబిల్లో మాట్లాడలే. తెలుసా? ప్రధానమైన వ్యక్తులు, సామాన్యమైన వ్యక్తులు కాదు. వాళ్ళిద్దరితో కూడాను ఒకరితో దేవుడు మాట్లాడారు, ఇంకొకరితో అయితే అసలు దేవుడు మాట్లాడలే. ఆ వ్యక్తి మాట్లాడలే. కానీ విశ్వాస జీవితములో మొదట ఎత్తాలి అంటే ఆ వ్యక్తి పేరే ఎత్తుకుంటాం. అతడే హేబేలు. హేబేలుతో దేవుడు ఎక్కడైనా మాట్లాడా? చూపించండి. ఎక్కడ కూడా మాట్లాడ్డు. కానీ ఎంత గొప్పగా బ్రతికాడో తెలుసా ఆయన? అంత గొప్పగా బ్రతికాడు. అందుకని విశ్వాసుల జీవిత జాబితా లిస్టులో మొదటిగా హేబేలు పేరునే మనము తీసుకుంటాం. ఈ యోసేపు మరియ భర్త అయినటువంటి ఈ యోసేపును గురించి మనం ఆలోచించాలి అంటే ఈ 4 అధ్యాయాల్లో మాత్రమే మనకు కనిపిస్తుంది. మిగతా అధ్యాయాలు ఎక్కడ కూడాను కనిపించదు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలే. తన జీవిత ప్రయాణం ఎలాగుందో తెలుసా అండి? తన జీవిత ప్రయాణం మీకు ముందే చెప్తాను. తన జీవిత ప్రయాణం ఎలాగుందో తెలుసా? మన జీవిత ప్రయాణాలు ఎలాగుంటుంది? ఇప్పుడు మీరు వచ్చారు ఇక్కడికి, ఏమనుకుంటూ వచ్చారు? ఇక్కడికి మేము వెళ్ళాలి కదా అన్న కాన్సెప్ట్తో మీరు వచ్చారు కదా. కానీ యోసేపు జీవితం అలాలే. ప్రతీదీ కూడాను దేవుని చేత నడిపింపబడ్డాడు ఆయన. ప్రతీదీ కూడాను ఆయన ప్రయాణాల గురించి కానీ లేదంటే ఆయన విశ్వాస జీవితాన్ని గురించి కానీ మనం ఆలోచిస్తే నిజంగా ఎంత గొప్పగా బ్రతికారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన పడిన కష్టము కానీ ఒక్కసారి ఈ 4 అధ్యాయాలు మనం టచ్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఎందుకంటే మరలా నా తర్వాత బ్రదర్ గారు మాట్లాడాలి కాబట్టి లూకా సువార్త, మత్తయి సువార్తలో మనకి వీరి గురించి వ్రాయబడి ఉంటే ఒకానొక సందర్భంలో అంటే వచనాలు మీకు ఐడియా ఉంది కాబట్టి దైవ సేవకులే ప్రతి సంవత్సరం కూడాను మీరు మాట్లాడుతున్న విషయాలే కాబట్టి నేను కొన్ని విషయాలు మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. వచనాలు చూపించను. గాబ్రియల్ దేవదూత మరియా దగ్గరికి వచ్చి మరియతో విషయం చెప్తుంది. అమ్మ తల్లి, నువ్వు ఇలాగా గర్భాన్ని ధరిస్తావు. సో గర్భాన్ని ధరించి నువ్వు ఒక కుమారుని కంటావు అని ఒక మెసేజ్ని పాస్ చేస్తుంది. ఇప్పుడు మెసేజ్ని పాస్ చేసిన తర్వాత అప్పటికీ కూడాను ప్రధానము చేయబడింది ఈ మరియా. ఇప్పుడు ఆమె అక్కడ నుండి ఆ మెసేజ్ చెబుతూ ఆమె ఇంకో మెసేజ్ కూడా పాస్ చేసింది. ఏంటంటే ఇది గొడ్రాలుగా ఉన్నటువంటి ఎలిజబెత్ కూడాను గర్భాన్ని ధరించుకొని ఉందమ్మా అనేసరికి ఈవిడ బాగా వినాలి. ఈవిడ వెంటనే ఏం చేస్తుందంటే ఆహా అలాగా అని చెప్పేసి ఈవిడ ఎక్కడికి వెళ్తుంది? అక్కడికి వెళ్తుందా అమ్మా? వెళ్తుంది కదా. బాగా వినాలి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? నజరేతులో ఉన్నారు. ఎవరు? యోసేపు, మరియా నజరేతులో ఉన్నారు. ఇప్పుడు ఈవిడ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. బాగా వినాలి. అక్కడ 6 నెలలు ఉండి వస్తుంది. ఇప్పుడు యోసేపుకు విషయం చెప్పాలి. ఎందుకంటే లోకంలో సామెత ఉందిగా, కక్కొచ్చినా ఇంకోటి వచ్చినా ఆగదని. సో ఇప్పుడు ఈమె గర్భము ధరించిన తర్వాత ఆ గర్భములో ఉన్న సంగతి, శిశువు ఉన్న సంగతి లోకానికి చెప్పకపోయినా ఎవరికి చెప్పాలి? యోసేపుకి చెప్పాలి. ఖచ్చితంగా మీరు ఆలోచించండి. యోసేపు ఈవిడ 6 నెలలు బయట ఉండి వచ్చిందంటే యోసేపుకి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. సామాన్య విషయమా? చెప్పండి. కంటి ముందు ఉండడం ఉన్నప్పుడు జరుగుతున్న సందర్భాలు వేరు. మన కంటి ముందు ఉన్నప్పుడు కంటి ముందు జరుగుతున్న సందర్భాలు వేరు. కానీ ఒక్కసారి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత
కన్యగా వెళ్ళిన తర్వాత అట్నుండి గర్భాన్ని ధరించుకొని వస్తే ఏ భర్తకైనా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పరిస్థితి ఎలాగుంది. కానీ మనము చాలా సందర్భాలలో నీతిమంతుల గురించి మాట్లాడుకుంటుంటాం కదా. నీతిమంతుడు అనేసరికి టక్కుమని మనం ఎవరి పేరు గుర్తు చేసుకుంటాం చెప్పండి? నోవాహు పేరు ఎత్తుకుంటాం. నీతిమంతుడి జాబితాలో ఈ కాలమందు నీవు నిందారహితుడుగా ఉన్నావు అంటావు అబ్రహాము గురించి. నీతిమంతులుగా ఉన్నావు అని చెప్పేసి నోవాహుతో చెప్తారు. అంటే నీతిమంతుల జాబితాలో ఉన్న వాళ్ళని లిస్టులో కనుక తీసుకుంటే ఏ రోజైనా మనం యోసేపు గురించి మాట్లాడతామా చెప్పండి? ఎందుకంటే యోసేపు గురించి మనం పట్టించుకోము. యోసేపు గురించి. కానీ నీవు నేను పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. లోకము ఆయన పట్టించుకోకపోయినా, లోకము వెలివేసినా, లోకము చెయ్యెత్తి చూపించినా, నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. అందరినీ హత్తుకొనడానికే చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప అటువంటిది. ఎవరమే మనము మాట్లాడకపోయినా ఈ యోసేపు గురించి ఈ లోకమంతా కూడా యోసేపుని విడిచిపెట్టేటప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలే. యోసేపు నీతిమంతుడు అని బైబిల్ చెబుతుంది, కానీ మనం ఏ రోజు నీతిమంతుడు అన్న కాన్సెప్ట్ తీసుకోము యోసేపు గురించి. ఎందుకు తీసుకోమని చెప్పండి? మనకి డిసెంబర్లో గుర్తుకొచ్చేది కదా ఈయన. మిగతా టైంలో గుర్తుకొస్తారేంటి? రారు. మరియమ్మ మిగతా టైంలో గుర్తుకొస్తుందా? గుర్తుకొస్తుంది. మరియమ్మ గారు గుర్తుకొస్తారు. జ్ఞానులు గుర్తుకొస్తుంటారు అప్పుడప్పుడు టచ్ చేయడానికి. జ్ఞానమును గురించి మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు టచ్ చేయడానికి జ్ఞానులు గుర్తుకొస్తారు మనకి. ఏదైనా ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు గొర్రెల కాపర్లు గుర్తుకొస్తారు. అందరూ గుర్తుకొస్తారు. యోసేపు మాత్రం గుర్తుకురాడండి మనకి. నీతిమంతుడు, సామాన్యుడు కాదు, నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. కానీ ఆ నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకోను. మన నీతిమంతుడు అనగానే వాళ్ళు ఎక్కడికో పాత నిబంధనకు వెళ్ళిపోతాం. ఆలోచించండి. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే యోసేపుకి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. అన్ని ప్రశ్నలకి సమాధానం ఉంటుంది లోకములో. కానీ ఇప్పుడు యోసేపు ముందు ఎలాగుందో తెలుసా? సమాధానం లేని ప్రశ్న ఎదురైంది. మరలా చెప్తున్నాను, లోకములో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుందా? ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది లోకంలో. కానీ ఇప్పుడు యోసేపుకి ఎదురైంది ఏంటో తెలుసా? సమాధానం లేని ప్రశ్న ఎదురైంది. అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఏం చేయాలో తెలియదు. ఎందుకు? నీతిమంతుడు. ఒకవేళ గనక విడిచిపెడితే పరిస్థితి ఏంటి? పోనీ నలుగురిలోకి తీసుకొని వస్తే పరిస్థితి ఏంటి? ఏం చేస్తారు? ధర్మశాస్త్రం ప్రకారంగా చక్కగా సన్మానిస్తారా? సంపిడిమే. కానీ అవమానపరచనొల్లక తనలో తాను అవుతున్నాడు అంటే ఎన్ని రాత్రులు నిద్రపోలేకుండా ఉంటారు ఒకసారి ఆలోచించండి. జస్ట్ చిన్న నిమిషం. మనకి ఏమైనా సరే ఏదైనా ఒక సమస్య వచ్చేటప్పుడు మనకి తిండి తిన్నా సహించదంటాం, తినబుద్ధేయదు. ఎందుకు? మనకు ఆ ప్రాబ్లమే గుర్తుకొస్తుంటుంది. ఆ సమస్య మన కంటి ముందు ఉంటుంది. అలా కంటి ముందు సమస్య ఉన్నంత వరకు కూడా ఆ మనిషి ప్రశాంతంగా ఉండలేడు. ఇప్పుడు యోసేపు ముందు కూడా అలాంటి సమస్య ఎదురైంది. ఎవరికి చెప్పుకోలేడు, పైకి చెప్పుకోలేడు, లోపల దిగమింగలేడు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. దీనినే వైద్య భాషలో మానసిక రోగానికి సంబంధించింది. అంటే ఎంత మానసికంగా కృంగిపోయి ఉంటారో ఒకసారి ఆలోచించండి.
ఎంత వేదనకి గురవుతుంటారో ఒకసారి ఆలోచించండి. కానీ ఎవ్వరూ కలుగు చేసుకోకపోయినా నిజం అన్నది యోసేపుకు తెలియాలి. అప్పుడు సమస్యకి పరిష్కారం దేవుడే చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. డైరెక్ట్గా దూతను పంపించాడు. యోసేపు జీవితం మొత్తం చూసుకుంటే కలల దర్శనాల ద్వారాగానే తన జీవితం అంతా కూడా గడిచింది. తన నడక ప్రతీదీ కూడాను, తను వెళ్ళవలసిన గమ్యమంతా కూడాను, తను చేరవలసిన ప్రతి స్థలము కూడాను కళల ద్వారాగానే జరిగాయి. ఈ యోసేపుకి, పాత నిబంధనలో ఉన్న యోసేపుకి చాలా దగ్గర పోలికలు ఉంటుంది. తెలుసా మీకు? చాలా దగ్గర పోలికలు ఉంటుంది. పాత నిబంధనలో ఉన్న యోసేపు తెలుసు కదా, మనకి బాగా పరిచయం కదా. మన ఇంటి పక్కనే ఉంటారు కాబట్టి మనకి బాగా పరిచయం అయిన కదా. సో ఆ పరిచయమైన ఆ యోసేపు గురించి మాట్లాడలేదు నేను. బైబిల్లో ఉన్న యోసేపు గురించి మాట్లాడుతున్నాను. పాత నిబంధనలో యాకోబు కుమారుడైనటువంటి యోసేపు గురించి మాట్లాడుతున్నా. ఆ యోసేపు తండ్రి పేరు కూడా యాకోబే. ఈ యోసేపు తండ్రి పేరు కూడా యాకోబే. ఆ యోసేపు కళలకి భావము చెబితే ఈ యోసేపు కళల ద్వారాగా నడిచేవాడు. ఆ యోసేపు పాత నిబంధనలో నీతిమంతుడైతే క్రొత్త నిబంధనలో ఈ యోసేపు కూడా నీతిమంతుడు. అలాంటి నీతిమంతుడైనటువంటి యోసేపు దగ్గరికి ఎన్ని రాత్రులు నిద్రపోలేని రాత్రులు గడిపాడో, ఎన్ని రోజులు తిండి తినలేక తన బ్రతుకును కొనసాగించారో తెలియదు. కానీ దేవుడే దిగిపోవాల్సి వచ్చింది. తన గురించి దూతను పంపించాల్సి వచ్చింది. దూతను పంపించి దూత మాట్లాడిన తర్వాత తనకు తానుగా ఓదార్పుని తెచ్చుకున్నాడు. అప్పటి వరకు కూడా పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే నేను ఏదో చెప్తున్నానని కాదు, ఒక్కసారి ఆలోచించండి అంటున్నా. యోసేపు గారి గురించి మనకి ఏమీ అర్థం కాక, లేదంటే మనం అర్థం కాక కాదు కానీ పట్టించుకోం అంతే. యోసేపు గురించి ఏముందండి, మ్యాక్సిమం అయితే ఒక 4-5 వచనాల్లో మాత్రమే కనిపిస్తాడండి యోసేపు. అలాంటి వచనాల్లో కనిపించే వారి గురించి మనకి ఎందుకండి. ఒక్క వచనములో కనిపించిన నీతిమంతుడు అన్నాడంటే ఆయన గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన గురించి అనేకులకి చెప్పి రక్షణ మార్గంలో నడిపించవలసిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఈ యోసేపు దగ్గరికి దూత వచ్చి చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మొత్తానికి హక్కును చేర్చుకున్నాడు. ఎందుకంటే నీతిమంతుడు కదా. విడనాడ ఉద్దేశించి అన్న మాటను రాయబడి ఉందండి. అంటే విడిచిపెట్టడానికి మనసు లేదు, అలాగని చేర్చుకోవడానికి మనసు లేదు. అలాంటి సతమతం అవుతున్న రోజుల్లో దూత వచ్చి చెప్పిన తర్వాత మరలా తన హక్కును చేర్చుకున్నాడు. హక్కును చేర్చుకున్న తర్వాత సందర్భం ఏం జరిగింది? ఔగుస్తు వలన ఒక ఆర్డర్ జారైంది. ఏంటి? ప్రజా సంఖ్య మీరు రాసుకోవాలి. ఇది లూకా సువార్తలో ఉంటుంది. ఎవరు ఈ కైసర ఔగుస్తు అంటే రోమా చక్రవర్తిన క్రీస్తు పూర్వము 63వ సంవత్సరము నుండి క్రీస్తు శకం 14వ సంవత్సరాల కాలం వరకు జీవించినటువంటి వ్యక్తి ఈయన. ఎవరు? ఈ కైసర ఔగుస్తు అన్నది రోమా చక్రవర్తి, రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి. ఈయన నుండి ఒక ఆర్డర్ జారీ అయింది. అంటే యోసేపు ఎక్కడే ఉన్నాడు, బ్రతుకుతున్నాడు అంటే యోసేపు మరియా నజరేతులో. ఇప్పుడు నజరేతుకి వీళ్ళు సొంత ఊరు కాదు, వలస వచ్చిన వారు. వలస వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి వారు వాళ్ళు. మనం కూడా ఎబ్రోడ్ వెళ్తుంటాం. ఎబ్రోడ్ వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేసో ఏదో చేసి అక్కడ సెటిల్ అవుతాం. కానీ మీరు ఎవరంటే ఇండియన్స్ అంటారు.
సో ఈ యోసేపు కూడా నజరేతుకు వెళ్ళి నజరేతులో సెటిల్ అయిపోయారు, కానీ నజరేత్ అన్నది వీళ్ళు సొంత ఊరు కాదు. అందుకనే ఔగుస్తు కైసర్ ఔగుస్తు వల్ల ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ ఆర్డర్ రాగానే ఎక్కడికి వచ్చారు వీళ్ళు? బెత్లెహేముకు రావాలి. బెత్లెహేముకు వస్తున్నారు. బాగా వినాలి. ఇప్పుడు మేము కారులో వచ్చామండి, మీలో కొంతమంది వెహికల్స్ మీద వచ్చారు కదా. ఎందుకు? రోడ్డు ఫ్రీగా ఉంది కాబట్టి కదా. ఇప్పుడు మేము ఈ చోడవరం రూట్ మీద కనుక వస్తే మాకు 10 కిలోమీటర్లు కలిసి వస్తుంది, కానీ మేము అనకాపల్లి మీదలో నుండి వస్తాం. ఎందుకు అంత దూరం అయినా సరే ఎలాగ వస్తాము అంటే, అమ్మా అబ్బా అంత చక్కగా మనకు తెలుసు కదా, రూట్ బాగుంటుందని. అదే కాలములో అకాలములో ఎక్కడ ఔగుస్తు ఏ రోజులైతే ఆర్డర్ ఇచ్చారో, క్రీస్తు వారు పుట్టుకకు ముందు మరియ గర్భము ప్రసవ దినములు వచ్చేసరికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే నజరేతులో నుండి ఎక్కడికి వెళ్ళాలి? బెత్లెహేం, యెరూషలేం ప్రాంతానికి వెళ్ళాలి రాసుకోవడానికి. సామాన్యంగా ఉంటుంది అప్పట్లోని? చెప్పండి. ఇప్పుడు సామాన్యంగా ఉన్న రోడ్లు అవి. బాగా వినాలి. ఇప్పుడు మరియను చేర్చుకున్న ఈ యోసేపు మరియని చూసుకోవాలి, లోపల పెరుగుతున్న గర్భంలో ఉంటున్న బిడ్డను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బాధ్యత ఎవరిది? యోసేపుదే. ఆ బాధ్యత యోసేపు. వాళ్ళని ఎంత జాగ్రత్తగా తీసుకురావాలో ఒకసారి ఆలోచించండి. తల్లికి బిడ్డకి, లోపల గర్భంలో ఉంటున్న బిడ్డకి ఏమవ్వకూడదు, తల్లికి ఏమవ్వకూడదు. సో అలాంటి ప్రదేశంలో సుమారుగా 5 నుండి 7 రోజులు జర్నీ కాలినడకనైతే, బైబుల్ పండితుల అంచనా ప్రకారం సుమారుగా 5 నుండి 7 రోజులు కాలినడకనైతే వీళ్ళు నడుచుకుంటూ గాడిద మీద వచ్చారో, లేదంటే ఒంటె మీద వచ్చారో, దేని మీద వచ్చారో అన్నది బైబిల్ గ్రంథంలో రాలేదు. కానీ వాళ్ళు తిన్నగా ఎక్కడికి వచ్చారు? యెరూషలేము, బెత్లెహేముకి వచ్చారు. ఇది కైసర్ ఐగుస్తు వల్ల కలిగిన ఆజ్ఞ అంటారా, లేదా ఇంకా ఏమైనా ఉన్నదా? మరలా అడుగుతున్నాడు. ఈ కైసరు ఔగుస్తు వల్ల వచ్చిన ఆర్డరా, ఇంకా ఏమైనా ఉన్నదా వీళ్ళు రావడానికి గల కారణం? దైవ చిత్తం అదే. ఔగుస్తు వల్ల ఏం లేదు అక్కడ, దైవ చిత్తం. ఎందుకంటే మరియ గారు ఎక్కడికి రావాలి? బెత్లెహేం రావాలి. బాగా వినాలి. మరియ గారిని, యోసేపుని బెత్లెహేము రప్పించడానికి యోధా జనంగానే కదిలిచ్చాడు దేవుడు. యోధా జనాంగం అంతా కదలాలి ఇప్పుడు. ఎక్కడికి? బెత్లెహేము. ఒక ఇద్దరిని బెత్లెహేముగా తీసుకురావడానికి దేవుడు కదిలింపు ఎలాగుందో చూసారా? అది దేవుని ఆలోచనలా, దేవుని ఉద్దేశంలో. అది ఆయన ప్రణాళికలో ఉంటే నిన్ను అలాగా నడిపించడమే కాదండి, ఆయన ఆశలన్నీ నీ పట్ల చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారండి. ఒక్క ఇద్దరిని కదిలించడానికి యోధా జనాంగాన్ని కదిలించుకొని వచ్చాడు ఆయన. యోధా జాతి మొత్తం రావాలి. అలా కదిలించుకొని వచ్చేటప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు? సత్రములో గొర్రెల పాకలో. ఎక్కడ పుట్టారా? మన వాళ్ళకి బాగా తెలుసు. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి అనగానే మన వాళ్ళు క్యాలెండర్లో ఏం చేసాం? పశువుల పాకలో పుట్టినట్టుగా, లేదంటే సత్రములో పుట్టినట్టుగా క్రియేట్ చేసుకొని స్టేజీల మీద కూడా మనము అవే చూపిస్తుంటాం. ఆయన ఎక్కడ పుట్టాడో ఎక్కడ కూడా రాయబడలే.
బైబిల్లో ఒక్క రిఫరెన్స్ ఉంటే చూపించండి. ఎక్కడ రాయబడలే. ఆయన ఎక్కడ పుట్టాడో తెలియదు కానీ బెత్లెహేములో ఉన్న సత్రము దగ్గరకు మాత్రం వచ్చారు. సత్రము దగ్గరికి వచ్చారు. చదువుదామా మాట అమ్మా. లూకా సువార్త 2వ అధ్యాయము అమ్మా 4వ వచనమా 6వ వచనమా చదవండి. వారు అక్కడ ఉన్నప్పుడు, ఎక్కడ? బెత్లెహేములో ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి, అంటే చుట్టకం పుట్టిన తర్వాతే వెళ్ళారా? అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టారా? సత్రములో వాళ్ళకి స్థలము లేనందున పశువుల తొట్టెలో పరుండబెట్టాడు. సత్రానికి వానరు ఎవరో తెలుసు కదా? ఆ సత్రానికి వానరు యోసేపే. సత్రానికి వానరు యోసేపే. తెలుసా మీకు? యోసేపు తర్వాత యేసుక్రీస్తుదా సత్రం. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే చిన్న ఇంటి ఇస్తానా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో వంశావళి పేర్లు ఉంటుంది. అబ్రహాము కుమారుడగు దావీదు, దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వారు అన్న మాట ఉందా? ఇప్పుడు అబ్రహాం ఆస్తి అలాగ వెనక్కి వస్తే ఇప్పుడు అది ఎవరికి దక్కాలి? యేసుక్రీస్తు వారికే కదా దక్కాలి. సత్రం అబ్రహాముదే, క్షమించాలి దావీద్దే. అది సత్రం దావీద్ది. యెషయికి వాళ్ళ తండ్రి ఇస్తే ఆ తండ్రి ఆస్తి, యేషయి ఆస్తి దావీదికి ఇస్తాడు. ఇప్పుడు సక్రమంగా అలాగ వంశవాళిగా అలాగ వస్తే తండ్రుల దగ్గర నుండి ఆస్తి రావాల్సి వస్తే ఆస్తి ఎవరికి రావాలి? యేసుక్రీస్తు వారికి రావాలి ఆస్తి. అవకాశం ఉంటే 2వ నెలలో మాట్లాడతా సత్రం గురించి. ఎందుకంటే మనకు 1వ నెలలో డిసెంబర్లో అయ్యా రైట్. అలా సత్రములో స్థలము లేనందున వాళ్ళని, యేసుక్రీస్తు వారిని ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల తొట్టెలో పడుకోబెట్టారు. అక్కడికి గొర్రెల కాపర్లు వీళ్ళందరూ వస్తారు. చాలా హంగామా జరుగుతుంది. చక్కగా మనోళ్ళు పాట పాడంగా ఇందాకలా బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి అని. నిజంగానే సందడి అండి. ఎవరితోటి? మనుష్యులతో కాదు, దేవదూతలతో. ఎవరు వచ్చారో తెలుసా? దేవదూతలు ఎవరు వచ్చారు తెలుసా? గొర్రెల కాపలతో ఎంతమంది దేవదూతలు వెళ్ళారు అనుకున్నారు? గొర్రెల కాపల దగ్గరికి దూతల సమూహం వెళ్ళింది. ఒక్క దేవదూత మాట్లాడింది. మనం ఒక్క దేవదూత మాట్లాడేసరికి ఒక్క దేవదూత అని కన్ఫర్మ్ అయ్యామేమో. దూతల సమూహమే దిగి గాన ప్రతిగానాలు చేసినట్టుగా ఉంటుంది బైబిల్లో. అలా గాన ప్రతిగానాలు అయిన తర్వాత యేసుక్రీస్తు వారికి 8 దినాలు వచ్చిన తప్పటికి ఆయనకి యెరూషలేం ప్రాంతానికి తీసుకొని వెళ్తారు. 8వ దినమే కదండి సున్నతి చేసి ఆయనకి యెరూషలేం తీసుకొని వెళ్తారు. అక్కడ అక్షరం ఉంది కాబట్టి అలా వెళ్ళిపోవడమే. మనం కనీసం ఆలోచించం, దాని గురించి పట్టించుకోం. అసలు ఆ వచనానికి ఉన్న గ్యాప్ ఏంటో అన్నది మనం ఆలోచించం. మనకు అవసరం లేదు అవి, మనకెందుకు? మనంతా ఫ్లోలో దెబ్బలే కదా. ఎందుకంటే అక్కడ అలాగే ఉంది కదా. చదవండి అక్కడ 21వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. 2వ అధ్యాయం 21వ లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. దినమున వచ్చినప్పుడు గర్భమందు, బాగా వినాలి, 8వ దినాన్న సున్నతి చేసి వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు యేసు అని పేరు పెట్టరి. అక్కడికి అయిపోయిందా? మనం ఏం చేస్తాం? మరలా దీని కంటిన్యూషను చదువమ్మా.
మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా, బాగా వినాలి ఆ వచనాన్ని మనం పట్టుకున్నామా, తమను శుద్ధి చేసుకొను దినములు. ఎవరు శుద్ధి చేసుకోవాలి? ఎవరు శుద్ధి చేసుకోవాలి? ఇక్కడ మరియా గారు శుద్ధి చేసుకోవాలి. మరియా శుద్ధి చేసుకున్న దినములు నిండిన తర్వాత వాళ్ళు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. ఇది కాన్సెప్ట్. వెళుతూ వెళుతూ మోషే ధర్మశాస్త్రంలో ఏదైతే చెప్పారో, గువ్వలనైనా గొడ్లనైనా మేకలనైనా వీళ్ళు స్తోమతకు తగినట్టుగా వీళ్ళని తీసుకొని వెళ్ళి సమర్పించాలి. ఎవరి గురించి సమర్పించాలి? ఈవిడ దినాలు నిండిన తర్వాత ఈవిడ పరిశుద్ధత కోసం అక్కడ వెళ్ళి అది వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది సమర్పించాలి. అది గువ్వలు కావచ్చు, లేదంటే పక్షులు కావచ్చు, లేదంటే గొర్రెలు కావచ్చు. వీళ్ళు స్తోమతకు మించి వీళ్ళు స్తోమతను బట్టి. ఎన్నో రోజు వెళ్ళారు వీళ్ళు? 8వ రోజు. ఓటేసేద్దామా? మళ్ళా చదువుదామా? 8వ రోజు కాదండి, 40వ రోజు వెళ్ళారు వాళ్ళు. ఒకవేళ 8వ రోజు గనక వెళ్తే ఆజ్ఞ అతిక్రమము పాపము. ఇది ఎలా చెప్పగలం మనం? లేవియాకాండం 12వ అధ్యాయము, లేవియాకాండం 12వ అధ్యాయము మీరు 1 నుండి 7 వచనాలు రాసుకోండి. నేను చెప్పిన వచనాలు చదవండి. 2వ వచనం చదవండి. 2వ వచనం, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుమో, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లని కనిన ఎడల ఆమె 7 దినాలు పురటాలై ఉండవలెను. ఆమె ముట్టుదై కడగా ఉండు దినములు లెక్కను బట్టి 33 దినాలు. 7 దినాలు పురటాలుగా ఉండాలి. 33 ప్లస్ 40. ఇది మీరు మైండ్లో పెట్టుకొని 4వ వచనం చదువమ్మా. ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినములుండి తన రక్త శుద్ధి సంపూర్ణ మగు వరకు పరిశుద్ధతైన ఏది ముట్టుకోకూడదు, ప్రవేశించకూడదు. ఇప్పుడు యెరూషలేముకి వీళ్ళు 8వ రోజున వెళ్ళారని మీరు అంటే, ఆజ్ఞ అతిక్రమము పాపం అంటే వీళ్ళని ఏటి చేయాలో చెప్పండి. మరి 8వ రోజున మనం ఎందుకు చెప్తున్నాం? 8వ రోజున మనం ఎందుకు అంటున్నాం? మీరు 6వ వచనం 7వ వచనం కనుక మీరు చదువుకున్నట్టే క్లారిటీగా ఉంటుంది. ఆవిడ 33 దినాలు కడగా ఉండాలి, 7 దినాలు పురటాలుగా ఉండాలి. 7 + 33 + 40 దినాలు వాళ్ళు నిండిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు యెరూషలేముకు వెళ్ళాలి. అప్పుడు వరకు పరిశుద్ధమైనది ఏది ముట్టుకోకూడదు, పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించకూడదు. ఇది ఆజ్ఞ వాళ్ళకే. మరి వీళ్ళ ఆజ్ఞను మీరుతారా? ఇప్పుడు చదవండి లూకా సువార్తలోని త్వరగా 21 నుండి 22 నుండి చదువమ్మా. అది సున్నతి గురించి మాట్లాడారు. 21 అంతా సున్నతి. 22లోని వీళ్ళకి ఎవరు? మరియమ్మ శుద్ధ దినములు నిండిన తర్వాత వీరు యెరూషలేముకి వెళ్ళారు. చాలు నాన్న ఉండండి, మీరు చదువుకోండి. మీరు, నాకు సమయం లేదు, మీరు చదువుకోండి. పోనీ అక్కడతో అయిపోయిందంటే అక్కడ నుండి బాగా వినాలి మీరు. ఇక్కడ నుండే ప్రయాణం మరలా స్టార్ట్ అవుతుంది యోసేపుది. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 40 దినాలు వీళ్ళు యెరూషలేం ప్రాంతంలోనే ఉన్నారు. బెత్లెహేం ప్రాంతము యెరూషలేం ప్రాంతంలోనే. ఎక్కడ ఉన్నారు అనేది ఐడియా రాయబడలేదు, కానీ ఉన్నది మాత్రం బెత్లెహేమే. ఈ 40 దినాలు నిండిన తర్వాత, మరలా చెప్తున్నారు, ఈ 40 దినాలు నిండిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసా? నజరేతుకు వెళ్ళిపోతారు వీళ్ళు. మీరు 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయము 39వ వచనం చదువున్నాను. సమస్తము బాగా వినాలి. సమస్తము తీర్చిన పిమ్మట ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? నజరేతుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు నజరేతులో వీళ్ళు ఉండేటప్పుడు, ఇంకా నేను జ్ఞానాల దగ్గరికి వెళ్ళలేదు, ఇప్పుడు నజరేతులో వీళ్ళు ఉండేటప్పుడు మరలా దూత ప్రత్యక్షమవుతుంది.
దూత ఎందుకు ప్రత్యక్షం అవుతుందంటే, బాబు యోసేపు, నువ్వు ఇమ్మీడియట్గా ఈ శిశువుని, నీ భార్యనైన మరియని పట్టుకొని నువ్వు ఐగుప్తుకు వెళ్ళిపో. సుమారుగా ఐగుప్తు నజరేతు నుండి 875 కిలోమీటర్లు ఎంతో దూరం. ఇప్పుడు వెళ్ళాలి. రాత్రి ప్రయాణం అవుతాడు. చంటి బిడ్డను పట్టుకొని 40 దినాల బిడ్డను పట్టుకొని, లేదా ఒక 50 దినాలు 60 దినాల బిడ్డను పట్టుకొని, మరియమ్మను పట్టుకొని దూత ప్రత్యక్షమైన ప్రయాణం అవుతాడు ఐగుప్తుకి. ఐగుప్తుకి ప్రయాణం అయిపోయి అక్కడికి వెళ్ళాలి. ఈయన ఎందుకు అక్కడికి వెళ్ళాలి? హేరోదు దగ్గరికి జ్ఞానులు వస్తారు. జ్ఞానులు నడిపించేది ఏది? నక్షత్రం. ఓటేసేద్దామా? ఎందుకు? మనకి స్కిట్లో చూస్తున్నాం కదా, చూడట్లేదు స్కిట్లోని నడిపించేది ఒక నక్షత్రం. జ్ఞానులకు నడిపించేది నక్షత్రం కాదు. ఎక్కడ నుండి నడిపించిందో తెలుసా జ్ఞానులకు నక్షత్రం? చెప్తాను, జాగ్రత్త వినండి. వాళ్ళు తూర్పు దేశంలో నుండి వెళ్ళేటప్పుడు నడిపించలేదు నక్షత్రం. తూర్పు దేశంలో నుండి వెళ్ళేటప్పుడు నడిపించలేదు. తూర్పు దేశంలో జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్తారు కదా, హేరోదు దగ్గర కలిసి మెసేజ్ ఫార్వర్డ్ అయిన తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. మెసేజ్ బయటకు వచ్చిన తర్వాత, ఫార్వర్డ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ నక్షత్రం నడిపించడం మొదలు పెడతాడు. ఎక్కడి నుండి? యెరూషలేములో నుండి నజరేతుకు నడిపిస్తుంది నక్షత్రం తప్ప తూర్పు దేశంలో నుండి నడిపించలేదు. అందుకే తూర్పు దేశ జ్ఞానులు వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఏమన్నా రాస్తారో తెలుస్తా? ఆయన ఇంటి మీదకి వచ్చి నక్షత్రం నిలబడనని, ఇంటి మీదకి అన్న మాటను ప్రయోగించాడు. అంటే జ్ఞానులు ఎక్కడికి వచ్చారట? ఇంటికి వచ్చారు. వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత యోసేపు ఇమ్మీడియట్గా ఇంకెక్కడికి బయట ప్రయాణం చేయాలి? చంటి బిడ్డను పట్టుకొని ఇప్పుడు ఆలన పాలన వాళ్ళని చూసుకుంటూ ఐగుప్తు దేశానికి వెళ్ళాలి యోసేపు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత యోసేపు ఏమైనా ధనవంతుడా? వడ్డంగివాడు అని మా బైబిల్లో చెప్తుంది. ఇప్పుడు యోసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడే చూసుకుంటాడులే అని అనుకుంటామా? దేవుడే చూస్తాడు. కానీ ఎలాగా? యోసేపు అక్కడికి వెళ్ళినంటే ఫస్ట్ చేయవలసింది ఏంటో తెలుసు? ఐగుప్తుకి వెళ్ళినట్టే ఇల్లు చూసి పెట్టాలి. వీళ్ళని డేరాలో పెట్టలేడుగా, ఇల్లు చూసి పెట్టాలి. నెక్స్ట్ ఇంకో పని ఏంటి చేయాలో తెలుసా? ఉద్యోగ ప్రయత్నం చేయాలి. దేశము కాని దేశంలో యోసేపు పాటలు చూడండి. ఉద్యోగం వెళ్ళినంటే, అయ్యా నాకు ఉద్యోగం ఇచ్చేయంటే ఇచ్చేస్తారా? అసలు నువ్వు ఎవరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎంక్వైరీలు. అయినా నీతి గల యోసేపు విడిచిపెట్టక, దేవుడు ఆజ్ఞ అది, నేను శిరస వహించాలని ఎక్కడి వరకు వాళ్ళని విడిచిపెట్టలేదు తెలుసా? మరలా ఐగుప్తులో నుండి, మరలా ఇతను చనిపోయిన తర్వాత, ఈ హేరోదు చనిపోయిన తర్వాత మరలా ఐగుప్తులో నుండి మరలా ఇశ్రాయేల్ దేశానికి రావాలి వీళ్ళు. మరలా దూత వచ్చి చెప్తుంది, నువ్వు వెళ్ళాలంటే మరలా ప్రయాణం, మరలా చంటి బిడ్డతో ప్రయాణం, మరియమ్మని వేసుకొని. సామాన్య విషయమా? యోసేపు జీవితం అంత కష్టతరంగా మారింది. అంత కష్ట పరిస్థితిలో నాకెందుకులే ఇన్ని కష్టాలు, వదిలేస్తే పోయిందిలే అని అనుకోలేదు. దేవుడు ఆజ్ఞ, నేను చెయ్యాలి. దేవుడు చెప్పాడు, నేను చెయ్యాలి అంటే చిన్ననాటి నుండి ఎంత విశ్వాసంగా, ఎంత నమ్మకముగా దేవుడిలో బెరగకపోతే అంత విశ్వాసము, అంత నెమ్మది, అంత నీతిగా నిజాయితీగా బ్రతకడు. అలా చిన్ననాటి నుండి తన బ్రతుకునంతా కూడా దేవుడిలో ఉన్నాడు కాబట్టే దేవుడు ఆజ్ఞని తల ఉంచి ఆయన ఐగుప్తు వరకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ నుండి మరలా దూత వచ్చి చెప్పిన తర్వాత మరలా అక్కడ నుండి ఐగుప్తుకు, ఇశ్రాయేల్ దేశానికి వస్తాడు. ఇశ్రాయేల్ దేశంలో కొంతవరకు ఉన్న తర్వాత మరలా ఇశ్రాయేల్ దేశంలో నుండి మరలా నువ్వు ఎక్కడికి వెళ్తాడు? మరలా నువ్వు
నజరేతుకు వెళ్ళిపో. మరలా నజరేతుకు ప్రయాణం. ఇలా దూత ద్వారాగా ఆయన నడిపింపబడుతూ, దూత ఎక్కడికి చెప్తే అక్కడికి వెళుతూ, ఈ చంటి బిడ్డతోటి, అలాగే మరియమ్మతోటి, బాలింతరాలైనా సరే ఆమెను తీసుకుంటూ జర్నీ చేస్తూ, ఎక్కడా కూడాను తూచా తప్పకుండా, పల్లెత్తి మాట అనకుండా, దేవుడు ఆజ్ఞని శిరస వహిస్తూ వెళుతున్నాడు అంటే, అలాంటి నీతిమంతుని నువ్వు ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటున్నావు? డిసెంబర్లో అయినా గుర్తు చేసుకో. డిసెంబర్లో అయినా ఆయన గురించి ప్రకటించు. అంత నీతిమంతుడైన ఎక్కడ కూడాను ఆయన తులతూగలే. ఎక్కడ కానీ కుడికి కానీ ఎడమకి కానీ చెడిపోలేదు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎక్కడ కూడా బైబిల్లోని. ఎందుకంటే నేను మాట్లాడకపోయినా పర్వాలేదు, నా దేవుడు గణపరచబడాలి, దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు గణపరచబడాలి, నా దేవునికి మహిమ రావాలి. తన ముందు ఉండి పెద్ద మాట్లాడుతాం మనం, కానీ యోసేపు అలా కాదు. రక్షకుడికే సంరక్షకుడు అయినప్పటికీ కూడా తర వెనకాతల ఉండి కథను నడిపించాడే తప్ప, ఎప్పుడు కూడా నేను ముందుకు రావాలి, ఇదిగో నేను గొప్పలు చెప్పుకోవాలని ఎక్కడ కూడా యోసేపు ఆలోచించలేదు. దేవుడు చెప్తున్నాడు చేసేవాడు, దేవుడు చెప్తున్నాడు చేసేవాడు, మరలా చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు చేస్తున్నాడు. మనము అదే కోణంలో ఉండాలి. ఇన్ని కోటల మందిలో నిన్ను నన్ను ఎన్నుకొని నిలబెట్టాడు అంటే చిన్న విషయమా? చిన్న విషయమా చెప్పండి. మన మీద ఎంత నమ్మకము లేకపోతే మన మీద బాధ్యతను అప్పచెప్తాడు. ఆ బాధ్యతను మనము కూడాను తప్పగా చేయాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా యోసేపులాగా నిలబడాలి చివరి వరకు కూడాను. కనాను దేశంకి వచ్చేసరికి యోసేపు కనిపించడు. యేసుక్రీస్తు వారు కనాను దేశానికి వచ్చేసరికి, యేసుక్రీస్తు ప్రకటించే సమయంలో కనాను దేశానికి వస్తాడు. మొట్టమొదటి సూచక క్రియ చేశాడు కదా, అక్కడ తల్లి అయిన మరియ కనిపిస్తారు, సహోదరులు కనిపిస్తారు, కానీ యోసేపు కనిపించడు. అలాగే సిలువ దగ్గర తల్లి అయిన మరియ కనిపిస్తాడు, కానీ యోసేపు కనిపించాడు. అంటే అక్కడికి కాలము గతించేశాడు. కాలము గతించినప్పటికీ కూడా తన గురించి ఎక్కడ కూడా వ్రాయబడలేనప్పటికీ కూడా ఆయన గురించి రాసిన ఒకే మాట, నీతిమంతుడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు. ఏదో ఈ డిసెంబర్ వస్తే కాదు, అవకాశం ఉన్న ప్రతిసారి యోసేపు గారి గురించి చెప్పు. ఆయన ఎంత నీతిగా బ్రతికాడో, దేవుడు ఆజ్ఞలను ఎలా కాపాడుకుంటూ వచ్చాడో, దేవుడు పనిని ఎలా తన భుజాల మీద వేసుకొని వచ్చాడో ఒకసారి ఆలోచించు. చిన్న విషయమా చెప్పండి. జర్నీలు చేసుకుంటూ ఊర్లు దాటుకుంటున్నారు. అటువైపు తల్లిని చూసుకోవాలి, బిడ్డని చూసుకోవాలి. తల్లి బిడ్డకి ఏమీ అవ్వకూడదు. ఎక్కడా కూడాను యోసేపు తన జీవితంలో తొట్టిరలేదు, నిలబడిపోయాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, చెయ్యాలి. దూత చేతే నడిపింపబడ్డాడు. దూత వచ్చి చెప్పడం, ఈయన ప్రయాణం చేయడం. దూత వచ్చి చెప్పడం, ప్రయాణం చేయడం. ఎంత గొప్ప జీవితాన్ని జీవించాడంటే యోసేపు, అక్కడ తల్లిని కానీ మరియమ్మని కానీ యేసుక్రీస్తుని కానీ చిన్నపాటి దెబ్బ కూడా తగలకుండా పెంచి పోషించుకొని వచ్చాడు. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు ప్రకటించేంత వరకు, వెళ్ళేంత వరకు బాధ్యత ఎవరిదే? యోసేపుదే. అంతవరకు కష్టపడి పోషించుకొని వచ్చాడు యోసేపు. నీతిమంతుడైన. అలాంటి నీతిమంతుని డిసెంబర్లో జ్ఞాపకం చేసుకొని కాదు, అవకాశం ఉంటే ప్రతిసారి యోసేపు గారి గురించి చెప్పు. తన జీవితంలో చేసిన శ్రమల గురించి చెప్పు, ఎంత కష్టపడ్డాడో అన్న విషయాలని చెప్పు. అందుకనే పాఠం పేరు కూడా ఏం పెట్టుకున్నాం? మన పాఠం యోసేపుతో క్రిస్టమస్. మనం యేసుక్రీస్తు వారితో క్రిస్టమస్ వచ్చే నెల చేసుకుంటాం. తప్పకుండా మీరు అందరూ రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నా. కనుక ఇలాంటి విషయాలు ఇంకా చాలా ఉన్నదండి, చాలా విషయాలు ఉన్నది. కానీ మనం ఈ డిసెంబర్లో మాత్రమే ఈ 4 అధ్యాయాల గురించి ఆలోచిస్తున్నాం కాదు. చూడండి, అది చాలా దౌర్భాగ్యం అంది. నీతిమంతుల గురించి అవకాశం ఉండేటప్పుడంతా చెప్పుకోనరా. నిజంగా చెప్పండి, ఈ డిసెంబర్ వస్తేనే కదా ఈ 4 అధ్యాయాలు ముట్టుకుంటాం. లేదంటే మనం ముట్టుకుంటామా చెప్పండి? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎవ్వరం కూడా ముట్టుకోము.
అని ఇక మీదటైనా సరే ఇలాంటి నీతిమంతుడు ఒకడున్నాడన్న సంగతి సమాజానికి పంపించండి. ఈ నీతిమంతుని గురించి సమాజంలో ఎవరు మాట్లాడలే. ఆఖరి హేరోదు గురించి మాట్లాడుతున్నాడే తప్ప నీతిమంతుడైన యోసేపు గురించి మాత్రం మాట్లాడలేదు. పంపించండి నీతిమంతుణ్ణి. నీతిమంతుడు ఒకడు కాపాడాడన్న సంగతి పంపించండి. కనుక ఇలాంటి పాఠాలను గురించి ఇంకా కొత్త కొత్త విషయాలు, ఇంకా కొత్త కొత్త సంగతులు అందరూ కూడా నేర్చుకొని రాబోతున్న కాలంలో యేసుక్రీస్తు వాడి రాకడలో మనందరూ ఎత్తబడాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థనతో ముగించేస్తాను. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, అయా మీ పిల్లలకి నాయన కొన్ని మాటలు యోసేపు గారి తన జీవితంలో చేసిన సంగతులను గురించి చెప్పి ఉన్నాను తండ్రి. విన్న మీ పిల్లలు వాటిని గ్రహించి సత్యం ఏదో తెలుసుకొని ఆ సత్యాన్ని ప్రకటించే బిడ్డలు